Praise the Lord. Welcome to our ఛానల్. క్రీస్తునందున ప్రియులారా, మన ఛానల్ను పూర్తిగా చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమనామములు, శుభములు. దేవుని యొక్క మహాకృపచేత దేవుడు మనల్ని కాపాడి బలపరిచి భద్రపరిచి దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా మరి దేవుని మాటలు వినడానికి మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకై దేవుని నామాన్ని ఎంతో గణపరుస్తున్నాం పిల్లలు. మనం అత్యధికంగా దేవుని యొక్క శక్తిని అనుభవించాలంటే, శక్తిని పొందుకోవాలంటే, శక్తి పరలోకం నుంచి మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు లభిస్తుంది. పైనుండి మనము శక్తిని పొందుకునే వారుగా ఉండాలి. దేవుని నుంచి మనము శక్తిని, దేవుని ఆత్మశక్తిని పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పైనుండి శక్తిని పొందుకున్నట ఎలా? పైనుండి దేవుని యొక్క శక్తిని పొందుకొనడము ఎలా? మరి పైనుండి మనము శక్తిని పొందుకోవాలంటే మనము చేయాల్సినది ఏమిటి? పైనుండి మనం శక్తిని పొందుకోవాలంటే దేవునితో కూడా కలిసి అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి జీవించాలి. ఆ విధంగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మనము మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకునే వారుగా ఉంటాము. కాబట్టి మనం విశ్వాసంలో మరి అభివృద్ధి పొందుతా ఉంటే దేవుని శక్తిని పొందుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది పిల్లల. తర్వాత మనము ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలి. ప్రార్థన జీవితం కూడా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలి. ఖచ్చితమైనటువంటి సమయాన్ని పాటిస్తూ మనము మరి ప్రార్థన జీవితాన్ని, దేవుని సన్నిధానంలో గడిపే జీవితాన్ని మనం కనుక అలవర్చుకున్నట్లయితే దేవుని దగ్గర నుంచి పైనుంచి శక్తిని పొందుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లల. తర్వాత ఆ విధంగా ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుంటా ఉన్నట్లయితే మనం దేవునికి లోబడే వారంగా కూడా మార్చబడతాము. దేవునికి లోబడటం కూడా నేర్చుకోవాలి. ఇది కూడా నేర్చుకుంటేనే వస్తుంది. దేవునికి లోబడడం నేర్పించు ప్రభా, నీకు లోబడడం నాకు నేర్పించు ప్రభా అని అడుగుతా ఉండాలి. దేవునికి లోబడ్డము నేర్చుకోవాలి. దేవునికి లోబడ్డం నేర్చుకోవాలి. దేవునికి లోబడతా ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మరి మనుషుల యొక్క మాటలు, గాయపరిచే మాటలు, తూగిపోటి మాటలు, రకరకాలైనటువంటి మాటలు, వేధించే మాటలు ఏమన్నా కూడా దేవునికి లోబడతా ఉంటే వాటన్నిటిని కూడా కనుమరుగు చేస్తాడు. ఆ మాటలను, ఆ నిందలను, ఆ అవమానాలన్నింటినీ కూడా దేవుడు తొలగించడానికి సిద్ధమైనటువంటి, మనసు కలిగినటువంటి దేవుడుగా ఉంటాడు పిల్లలు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే, మన ప్రియప్రమైనటువంటి యేసుక్రీస్తును మరి నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి అనుభవం నీకు ఉండాలి, మనకు ఉండాలి, అందరికీ ఉండాలి. మనమైతే ప్రభువును నమ్ముకున్నాము. ప్రభువును నమ్ముకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి పాపం కొని పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధత అనుభవంలోకి మార్చబడుతూ బాప్తిస్మం అనుభవంలో నేను ప్రభువును నమ్ముకున్నాను, నా సొంత రక్షకునిగా నమ్ముకున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, ఈ రోజు నుంచి యేసు కొరకు జీవిస్తాను, దేవుని కొరకు జీవిస్తానని బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినటువంటి అనుభవం అనేది ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మరి మనము చేసే ప్రార్థనలకు జవాబులు వస్తాయి పిల్లలు. తర్వాత బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనము పొందుకుంటాం. బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనము పొందుకోవడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవునితో మన హృదయాన్ని నింపుకునే అనుభవంలోకి మనము రావాలి పిల్లలు. పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడే అనుభవంలోకి రావాలి. హృదయం అంతా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడే అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం ద్వారా మరి మరి ఆ విధంగా దేవునికి దగ్గర అవడానికి, అలాగే దేవుని చిత్తాన్ని చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది పిల్లలు. పరిశుద్ధాత్మ అనుభవము కలిగి ఉండడం, పరిశుద్ధాత్మతో నింపబడటం,
వేర్వేరుగా ఉంటాయని చెప్పొచ్చు. మరి ఆ యొక్క అనుభవాలు వేర్వేరుగా ఉంటాయి. పరిశుద్ధాత్మను కలిగి ఉండడము, పరిశుద్ధాత్మతో మరి నింపబడి నడిపించబడ్డం అనే అనుభవాలు వేర్వేరుగా ఉంటాయి. దేనికోసం మనం ప్రార్థన చేయాలి? ఇందుకోసం మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రభువును అడగాలి, అడిగి పొందుకోవాలి, నింపబడే అనుభవంలోకి రావాలి, గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి రావాలి. తెలిసి తెలియక దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఏమైనా పాపాలు చేస్తా ఉన్నట్లయితే వాటిని కంటిన్యూస్ గా పాపాలు చేయకుండా ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు అగ్గులతో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఆ విధంగా ఒప్పుకొని విడిచిపెడతా ఉంటే పాపం చేయడము మానేస్తే పరిశుద్ధాత్మతో నింపబడ్డము అలవాటు చేసుకుంటాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అలవాటు చేసుకుంటాము. క్రమం తప్పకుండా ప్రార్థనలు చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానాన్ని ఇంట్లో కూడా కల్పించుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క పాదాల చెంత కూర్చొని మన మనవులు ఆయనకు సమర్పించుకోవాలి. ప్రార్థన చేసే అనుభవంలోకి మార్చబడాలి. ప్రార్థన చేసే అనుభవము కలిగి జీవించాలి. ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ప్రార్థన ఎక్కువగా చేయాలి. ప్రార్థన ఎక్కువగా చేయాలి. అపవాది అయినటువంటి సాధానం గర్జించు ఎవరిని దిగుదనా అని వెతుకుతూ తిరగాడుచున్నాడు పిల్లలు. కాబట్టి ప్రార్థన అనుభవంలోకి రావాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసు ప్రభు రక్తంతో కడగబడుతూ ఉన్నటువంటి అనుభవంలోకి రావాలి. తర్వాత వాక్యాన్ని కంఠస్థం చేయాలి. వాక్యాన్ని మనము చదవాలి. వాక్యాన్ని కంఠస్థం కూడా చేసే వారంగా మనము ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని కంఠస్థం చేయాలి. వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. వాక్యము ప్రకారంగా జీవించడానికి ప్రయత్నము చేయాలి. హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూచనలను సలహాలను అడిగి తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మనము దేవునికి విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడము విశ్వాసం ద్వారా సాధ్యమవుతుంది. క్రియలు లేనటువంటి విశ్వాసం చూడటం. కాబట్టి మనము మరి పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. పరిశుద్ధాత్మతో సహాయంతో దేవుని యొక్క కార్యాలను జరిగించే వారంగా ఉండాలి. శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ ద్వారా దీనిని చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లలు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. కానీ మానవుని యొక్క శక్తి ద్వారా, యుక్తుల ద్వారా, బలం ద్వారా, మంది మార్గం ద్వారా, ధనబలం ద్వారా, కులబలం ద్వారా, రాజకీయ అడ్డదండల ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగవు పిల్లలు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సలహాలను సూచనలు పాటిస్తూ మనము విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. తర్వాత విశ్వాసంలో పరిశుద్ధాత్మ దేవుని మనము పొందుకునే అనుభవంలోకి రావాలి. రక్షణ పొందినటువంటి విశ్వాసి తన యొక్క జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎప్పుడు అడుగు పెడతాడంటే బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క జీవితంలోనికి అడుగు పెడతాడు పిల్లలు. తర్వాత బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి తాను దేవుడై ఉండి మరి యోహాను చేత శిష్యుడైనటువంటి మరి ప్రవక్త అయినటువంటి యోహాను ద్వారా బాప్తిస్మము పొందాడు. మరి ఆ విధంగా యోహాను ద్వారా బాప్తిస్మము ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం పొందడం జరిగింది. అప్పుడు పరలోకంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావులములే మరి యేసు ప్రభు మీదకి రావడం అనేది జరిగింది పిల్లలు. తర్వాత ఈ పావురం అనేది పరిశుద్ధాత్మ దేవుడికి సూచనగా ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనం కూడా బాప్తిస్మం పొందినప్పుడు మనము పరిశుద్ధాత్మ అనే అనుభవంలోనికి మార్చబడతాం. నమ్మి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి ఆరంభిస్తారు. తర్వాత అధికంగా నింపబడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుని మనము అడగాలి. మనము దేవుని అడగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అధికంగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడేటట్లుగా
మనం అడగాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడటం కొరకు మనము అడుగుతా ఉండాలి అడుగుతా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడేటట్లుగా ప్రభుని అడగాలి. ప్రభుని అడిగితే మరి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడానికి ప్రభు మనకు సహాయము చేస్తారు. ఆ తర్వాత ఎవరైతే మరి ఆ విధంగా అడుగుతారో, మన తండ్రి అయినటువంటి దేవుడిని ఎవరైతే అడుగుతారో మరి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అడుగుని ఇవ్వబడిన వేదికకి తెలుపుతుంది అక్కడే దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునితో మనము నింపబడడానికి అవకాశము ఉంటుంది. ఆ తర్వాత మనము మనం మన యొక్క పాపాలను ఒప్పుకుంటా ఉంటే, చేసిన తప్పులు ఏమైనా తెలిసింది లేక ప్రభు నమ్ముకున్న తర్వాత మరి ఆత్మ నడిపింపుతో కాకుండా శరీరం నడిపింపుతో గనుక జీవిస్తా ఉన్నట్లయితే ఆ శరీర నడిపింపు చేస్తే పాపము చేస్తాం. కాబట్టి మరి ఆ చేసిన పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నట్లయితే ఏం చేయాలంటే, మరి ఒప్పుకుంటా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడడానికి అవకాశము ఉంటుంది. ఆ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడడానికి తండ్రి అయినటువంటి దేవుడు సహాయం చేస్తాడు, నింపబడడానికి సహాయం చేస్తాడు. ఆ విధంగా మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డాము ఆరంభము అవుతుంది మన జీవితంలో. ఆ తర్వాత క్రమం తప్పకుండా పట్టు వీడవకుండా ప్రార్థనలు చేయాలి. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి. అనగా విడదీయనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి జీవించాలి. ఒక ఖచ్చితమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థించడం అనేది అలవాటు చేసుకోగలిగారు. తర్వాత ప్రార్థనపై దృష్టి నిలిపే వారంగా మనము ఉండాలి. ప్రార్థనపై దృష్టి నిలపాలి. మరి అడిగినవన్నీ కూడా పొందుకునేంత వరకు కూడా మనం అడుగుతూనే ఉండాలి. జవాబు ఇచ్చేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యం చదువుతా ఉంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కనుక దేవుణ్ణి అడగాలి. దేవుని యొక్క వాక్యం కనుక, బైబిల్ అనేది దేవుని యొక్క వాక్యం కనుక వాక్యాన్ని చదువుతా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవునితో మరి మాట్లాడుతూ ఉంటాం. ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మరి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ విధంగా మనము దేవుని యొక్క సారథ్యంలోకి ఎదగడానికి అవకాశము ఉంటుంది. మనము ఆయన యొక్క రక్తంలో కడుక్కోవడానికి అవకాశము ఉంటుంది. మనం వాక్య వేళలో మన యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకుంటా ఉంటే మరి రహస్యంగా చేసినటువంటి పాపాల కొరకు దావీదు ప్రార్థన చేస్తాడు, ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపంతో ఒప్పుకుంటాడు. కాబట్టి మరి మనము తలుపు వేసుకుని రహస్యం చూసినటువంటి మన తండ్రి జవాబు ఇచ్చినట్లుగా వాక్యం వేసుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే రహస్యం చూసే తండ్రి మనకు జవాబు అనుగ్రహిస్తాడు. మన యొక్క పాపాన్ని క్షమిస్తాడు, సరి చేస్తాడు. నీతివంతుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఆయన సారథ్యంలోకి ఎదిగేటట్లుగా చేస్తాడు. ఆయన అనుకుంటా నింపబడేటట్లుగా చేస్తాడు. ఆ తర్వాత మరి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క జీవం అనేది ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా దేవుని యొక్క జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు తన జీవాన్ని మనకు వాక్యం చదవడం ద్వారా దేవుడు తన యొక్క జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వాక్యం చదవడం ద్వారా దేవుడు మనకు కావలసినటువంటి విశ్వాసం మనకు దేవుని దగ్గర నుంచి లభిస్తుంది. విశ్వాసం లభిస్తుంది. విశ్వాసం ద్వారా మరి కార్యాలు జరిగించడానికి తగినటువంటి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత దేవుని శక్తిని పొందుకోవడానికి, దేవుని శక్తితో నింపబడడానికి మరి వాక్యం చదవడం అనేది తోడ్పడుతుంది పిల్లలు. కాబట్టి ఆ విధంగా హృదయం అంతా కూడా వాక్యంతో నింపబడాలి. వాక్యంతో నింపబడే అనుభవము లోనికి రావాలి. వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. వాక్య ప్రకారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకోవాలి. దేవుని వాక్యానికి లోబడడానికి ప్రయత్నము చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పాపం నుంచి తొలగిపోవడం అనేది నేర్చుకోవాలి. పాపం నుంచి తొలగిపోవాలి. పాపం నుంచి తొలగిపోవాలి, దూరంగా పారిపోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే వాళ్ళంగా ఉంటాం ఎప్పుడంటే పాపం చేస్తే. ఆ తర్వాత ప్రార్థన మానుకుంటే, ప్రార్థన చేయడము ఆలస్యం అయితే, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, వాక్యానికి లోబడటము మానేస్తే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మరి ఆత్మను ఆర్పే వాళ్ళంగా ఉంటాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా మరి పాపం చేయకుండా ఉండడానికి
మనము ప్రయత్నము చేస్తూ ఉండాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. పశ్చాత్తాపంతో పాపాన్ని మనము ఒప్పుకోవాలి. దాని తర్వాత మరలా చేయరు ప్రభు అని దేవుని అడగాలి. మరి అలా మన యొక్క మనస్సాక్షిని కల్మషం లేనిదిగా పరీక్ష చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క మనస్సాక్షిని మనుషుల ఎదుట, తర్వాత దేవుని ఎదుట నిష్కల్మషమైనదిగా ఉంచుకున్నట్లుగా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు, అభ్యాసం చేస్తున్నట్లుగా తను తెలియపరిచాడు. పిల్లలు మనుషుల ఎదుట తన మనస్సాక్షిని, దేవుని ఎదుట తన యొక్క మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకున్నట్లుగా అభ్యాసం చేసుకున్నాడని రాశాడు పౌలు. కాబట్టి మరి మనము కూడా మనుషుల ఎదుట మరియు దేవుని ఎదుట మన యొక్క మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకున్నట్లుగా మనం అభ్యాసం చేసుకునే వాళ్ళంగా మనము ఉండాలి. కల్మషం లేనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండడానికి మనము ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క కాల్చినటువంటి రక్తములో మనము కడగబడుతూ ఉండాలి, పరిశుద్ధతను పొందుకుంటూ ఉండాలి. దాని తర్వాత పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆ విధంగా పాపములో నుంచి దూరంగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది, పరిశుద్ధతను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది, పరిశుద్ధాత్మతో నింపబడడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లల. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సలహాలను, సూచనలను మనం పాటించే వారంగా మనము ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సలహాలను, సూచనలను మనము పాటించే వారంగా ఉండాలి. మన జీవితానికి కావాల్సినటువంటి ఆయన నడిపింపు మనము అడిగే వారంగా ఉండాలి. మనము జీవిత సన్నివేశాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులలో ఓటమి పాలు కాకుండా ఉండడానికి, దేవుని చిత్తం చేయడానికి, దేవుని రాజ్యాన్ని పెట్టడానికి, దేవుని ఆనందించడానికి మనము ఆయన యొక్క నడిపింపు కొరకు మనము అడిగే వారంగా ఉండాలి. మరి మనుషులు మన గురించి కొన్ని తెలిసి మాట్లాడతారు, కొన్ని తెలియక మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరము లేదు. మనుషులు ఎన్ని మాట్లాడినా కూడా దేవునికి అన్ని కూడా మన గురించి దేవునికి అన్ని తెలుసు. మన బలహీనతలు తెలుసు, మన యొక్క బలము తెలుసు. మన బలము ఆయననే, మన ప్రభువే మన బలం. కాబట్టి మన బలమైనటువంటి దేవుని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ విధంగా దేవుని యొక్క చిత్తం ఏమిటో బయలుపరచబడడం అనేది జరుగుతుంది. మనం దేవుని యొక్క చిత్తాన్ని గురించినటువంటి అవగాహనలోనికి రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. దేవుని యొక్క చిత్తానికి లోబడ్డం నేర్చుకోవాలి. దేవుని చిత్తానికి లోబడ్డము నేర్చుకోవాలి. దేవుని చిత్తానికి లోబడ్డము నేర్చుకుంటా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నత శిఖరాలు ఎక్కించడానికి, మనం ఎక్కలేనంత ఎత్తైన ఆ కొండపైకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా మరి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కించడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటాడు పిల్లలు. కాబట్టి మనము ఉన్నత శిఖరాలు మరి అధిరోహించాలని దేవునికి ఇష్టమై ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక ప్రచారము నడుచుకోవడం అనేది దేవునికి ఇష్టమైంది. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి లోబడటం అనేది నేర్చుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయాలి. మన సొంత చిత్తం చేయకుండా తండ్రి యొక్క చిత్తం ప్రకారం చేయక కొరకు మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వరంగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనము ప్రార్థన చేయాలి. మన మనవులను దేవుని యొక్క చిత్త ప్రకారం ఉండేటట్లుగా చూసుకోవాలి. మన యొక్క మనవులు, మనం చేసే ప్రార్థనలు దేవుని చిత్త ప్రకారంగా ఉన్నాయా లేదా అని మనము చూసుకోవాలి. దేవుని చిత్తం మీద దేవుడు ఖచ్చితంగా వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అడుగు వాటిని కంటే ఊహించి వాటిని కంటేనో అత్యధికంగా చేయ శక్తి లేనటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మలు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే మనం అన్ని భాషలను నేర్చుకోవాలి, అన్ని భాషల అనుభవంలోకి రావాలి, అన్ని భాషల్లో ప్రభువు దగ్గర అడగాలి. అన్ని భాషల్లో అడిగితే మనము ఏమని ప్రార్థన చేస్తున్నాము అనేది మనకు తెలియదు కనుక దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా అన్ని భాషలు నేర్చుకున్నట్లయితే అన్ని భాషల అనుభవంలోకి రావాలి, ఆ వరము సంపాదించుకోవాలి. అన్ని భాషలు వరాన్ని సంపాదించుకోవాలి. అన్ని భాషల్లో దేవుని స్తుతించాలి. అన్ని భాషల్లో మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఆత్మ సహాయంతో మనము ప్రార్థన చేయాలి. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక మరి ఆ ఆత్మ తానే మన పక్షాన తండ్రికి ఉచ్చరింప శక్యంగా మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. కాబట్టి మనకు సహాయం చేస్తాడు, ప్రార్థన చేయడంలో సహాయం చేస్తాడు.
వాక్య పరిచర్య చేసే విషయంలో సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనము ఆయనకు నోరించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. కాబట్టి మన మనవుల్లో దేవుని చిత్త ప్రకారంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ప్రకారంగా మనం ఉన్నట్లుగా చూసుకున్నట్లయితే మన యొక్క మనవులు ఆలకించి మనకు ప్రార్థనలకు జవాబులు అనేవి వస్తాయి. ఆ తర్వాత మనము కలిగి ఉండాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎంత పెద్ద దేవుని సేవకుడైనా కూడా దేవుని యొక్క సంఘ సహవాసంలో ఉంటాడు. సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే మరి దైవజనుడు చెప్పినటువంటి మాటలకు విధేయత చూపించి ఆ ప్రకారంగా మరి నడుచుకోవడానికి, వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి, ఆ తర్వాత తనకు తెలియని విషయాలను నేర్చుకోవడానికి, దేవుడు నేర్పించే విషయాలను అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ప్రణాళికలను రుజువు చేసుకోవడానికి మరి సంఘం యొక్క సహవాసం అనేది కావాలి. ఇతర విశ్వాసులతో కలిసి పరిచయం చేయడం కొరకు సంఘ సహవాసాన్ని కోరుకునే వారంగా ఉండాలి. మనం ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. మరి వారితో కూడా కలిసి సంఘం యొక్క క్షేమాభివృద్ధి మనం పరిచర్య చేయాలి. సంఘ సహవాసాన్ని కోరుకోవాలి, సంఘానికి రావాలి. పాటలు పాడటం విషయంలో, వాయిద్యాలు వాయించే విషయంలో, కృతజ్ఞతా స్తుతులు చెల్లించే విషయంలో మనం మరి ఒకరికంటే ఒకరు మరి యోగ్యులుగా ఎంచుకొని మనము ఒకరికి ఒకరు లోపడుతూ మనము ముందుకు సాగే వారంగా ఉండాలి. ఇతరులకు ప్రేమించడం నేర్చుకోవాలి, ఇతరులను గౌరవించడము నేర్చుకోవాలి. మనకంటే ఇతరులు మరి మనకంటే ఇతరులు గొప్పవారుగా మనం భావించి వాళ్ళని గౌరవించడం అనేది నేర్చుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని అధికంగా పొందుకొని నింపబడినటువంటి అనుభవంలోకి మనము రావాలి. ఆ విధంగా మరి సంఘ సమాసం కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడానికి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అగ్ని మంట లో మనం ఉన్నట్లయితే, మంటలో ఉన్నట్లయితే మనం కూడా మంటలో మండుకోవడానికి అవకాశం ఉంటది. మంటలో లేనటువంటి కట్టె పుల్ల పక్కన తీసి పెట్టినట్లయితే, మంటలో ఉన్నటువంటి కట్టెను పశువు తీసి పెట్టినట్లయితే కట్టె ఏమైపోతుంది? ఆరిపోతుంది. కాబట్టి ఆరిపోకుండా ఉండాలంటే, ఆత్మలో ఆరిపోకుండా ఉండాలంటే, మండడం ఆరిపోకుండా ఉండాలంటే, వెలగడం ఆరిపోకుండా ఉండాలంటే, ఇతరులను వెలిగించడం ఆరిపోకుండా ఉండాలంటే మరి మరి విశ్వాసి మండుకోనే అనుభవంలోకి నడిపించబడాలంటే, ఫైర్లో ఉండాలంటే సంఘంలో ఉండాలి. ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంలో ఉండడం అనేది కాదు. పరిశుద్ధాత్మ అగ్ని మంటలో ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మంట కలిగిన సంఘంలో మనం ఉండాలి. అది గుర్తించుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మనం కూడా మండుకోవడానికి, ఆత్మలో మండుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆత్మలో మండుకోవడానికి, ఆ తర్వాత ఆత్మలో వెలిగించబడడానికి, ఆత్మలో ఉద్యోగము రగులుకోవడానికి, ఇతరులను రగిలించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ అంచనా వేస్తే, ఇతరులను తక్కువ అంచనా వేస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉంటారు. అది చాలా విచిత్రమైనటువంటి అనుభవం. కాబట్టి అలా ఇప్పటికీ మనం గొప్ప వాళ్ళం కాలేం, కానీ మనము దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నామా లేదా అని పరీక్ష చేసుకొని మనము మంటపంలోకి రావాలి. మంట మండుకోవాలి. దేవుని కొరకు మండే క్రైస్తవులుగా జీవించాలి. దేవుని కొరకు వెలిగే క్రైస్తవులుగా జీవించాలి. మండడం అంటే ఏంటంటే, విషయం రగులుకోవడం అంటే ఏంటంటే, మన పాపాలను మనము ఒప్పుకోవడమే, మనల్ని మనము రక్తంలో కడగబడమే, మనల్ని మనం సరి చేసుకోవడమే. ఒకసారి దేవుని నమ్ముకున్నాం, మేము నీతిమంతులు, మాకంటే ఎవరు నీతిమంతులు లేరు, మాకంటే ఎవరు యథార్థవంతులు లేరు అని చెప్పేసి అనుకుంటా ఉంటే మనం మండే అనుభవంలోకి రాలేం, వెలిగే అనుభవంలోకి రాలేం, ఇతరులను వెలిగించే అనుభవంలోకి మనం రాలేం పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంటలో ఉండి మనలో ఉన్నటువంటి తప్పిదాలను దైవజనులు ఎత్తి చూపించినప్పుడు మనం ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. ఒప్పుకునే పరిస్థితులలో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆటంకకారకులుగా ఉంటారు. వాళ్ళని క్షమించి వాళ్ళని దేవునికి అప్పగించి మనము మనస్సాక్షి నిర్దోషమైనదిగా దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్దోషమైనదిగా ఉంచుకున్నట్లుగా మనం అభ్యాసము చేసుకోవాలి. క్షమాపణ అడుక్కొని సరి చేసుకోవాలి. సంఘ సహవాసంలో కొనసాగాలి. తర్వాత
నింపబడినటువంటి అనుభవము కలిగి జీవించడానికి ఆ విధంగా చేస్తే మనకు మరి వీలవుతుంది. ఆ తర్వాత మరి మనకు తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి వాగ్దానము లూకాసు వార్త 24వ అధ్యాయము 43వ వచనం చెప్తున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం 43వ వచనం. 24వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నాం. నలభై 49వ వచనం చదువుతున్నాం. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచు ఉన్నాను. మీరు పైనుండి శక్తి పొంద వరకు పట్టణంలో నిలిచి నిగుడని వారితో ఆమె సంగతులు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది. ఏం వాగ్దానం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కాబట్టి పైనుండి శక్తి పొందుకునే వరకు యెరూషలేములోనే నిలుచుండండి, ఎక్కడికి వెళ్ళొద్దండి, పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టుకోనండి అని తెలియపరచడం జరిగింది. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నానని ఇక్కడ మాట్లాడేది ఎవరంటే యేసుక్రీస్తు వారి శిష్యులతో తెలియపరుస్తున్నాడు. పిల్లలు, మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పింది. కాబట్టి పైనుండి శక్తి పొందుకునేంత వరకు, దేవుని యొక్క శక్తిని పొందుకునేంత వరకు ఎక్కడ పోకుండా ప్రార్థన చేయాలి. కొంతమంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా అలాగే వెళ్ళిపోతా ఉంటారు. దేవుని కార్యాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి దేవుని నామం మహిమపరచబడదు. కాబట్టి మనము పొందుకుంటా ఉంటే, నింపబడతా ఉంటే, శక్తిని పొందుకొని మరి ఏ పట్టణానికైనా వెళ్తే అక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతుంది. ఏ పట్టణానికి వెళ్ళాలని ప్రభువుని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క చిత్తం కనుక్కొని ఆ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే అక్కడ ఆత్మ ప్రకటించబడడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మన సొంత చిత్తం కాకుండా, సొంత ఇష్టం కాకుండా, మరి సొంత ప్రణాళిక ప్రకారంగా కాకుండా, ఏ పట్టణం కంటే ఆ పట్టణానికి వరకెత్తకుండా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకుండా, ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా ఏం చేయాలా? దేవుని చిత్తం కనిపెట్టాలి. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాలి. దేవుడు చెప్పినటువంటి మాట వినాలి. వింటే మనకు క్షేమం కలుగుతుంది. వింటే మనకు క్షేమం మాత్రమే కాకుండా మన మాట వినే వారికి క్షేమం కలుగుతుంది, మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది, ఆశీర్వదించబడడానికి అవకాశము ఉంటుంది. ఇతరులు ఆశీర్వాదానికి కారకులుగా మనము మార్చబడతాం పిల్లలు. కాబట్టి దేవుని చిత్తం కనుక్కోవాలి. ఏ విషయంలో కూడా దేవుని చిత్తం కనుక్కోవాలి. పైనుండి శక్తి పొందేంత వరకు కూడా, దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకునేంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ప్రార్థనలో నిలబడాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థించే అనుభవంలోకి రావాలని మరి ప్రభువు వారితో చెప్పినట్లుగా మనము చూస్తున్నాం పిల్లరా. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4 నుంచి 8 వరకు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదువుకుందాము. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదమని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అయినా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండునని వారితో చెప్పారు. కాబట్టి
ఇక్కడ మరి మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి అని యేసు చెప్తున్నాడు వాళ్ళకు. యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని, నా వలన ఏదైతే విన్నారో, ఏం విన్నారు? తండ్రి మీకు అనుగ్రహించబోయే పరిశుద్ధాత్మ గురించినటువంటి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, యెరూషలేములో నుంచి వెళ్ళొద్దండి. ఆ తర్వాత యోహాను అయితే మీకు బాప్తిస్మ ఇచ్చాడు. దేనితో బాప్తిస్మ ఇచ్చినాడు? నీళ్లతో బాప్తిస్మ ఇచ్చాడు. కానీ కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము పొందెదరు అనెను. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలి పిల్లలు. మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అనెను. కాబట్టి ఈ మాట చెప్పింది ఎవరంటే ప్రభువే చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనుభవం అనేది ఉండదు. ముంచుడు బాప్తిస్మం పరిశుద్ధాత్మ బాప్తిస్మం, దీన్ని అగ్ని బాప్తిస్మం అంటారు. అగ్ని బాప్తిస్మం గురించి మాట్లాడరు చాలా మంది. కాబట్టి మనము అగ్ని బాప్తిస్మం లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మనము మాట్లాడాలి, మనము తెలియపరచాలి, పొందుకునేటట్లుగా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మరి నింపబడే అనుభవంలోకి మనము రావాలి. ఆ తర్వాత వారు కూడి వచ్చినప్పుడు ప్రభా ఈ కాలం ముందు ఇస్రాయేల్ నాకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగ. ప్రభు ఏమో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకుంటారని ప్రభు చెప్తా ఉంటే ఆ విషయాన్ని వదిలిపెట్టి ఏం చేస్తున్నారు చూడండి, వేరే విషయం మాట్లాడుతున్నారు. ఆ విషయం వదిలిపెట్టి ఏమంటున్నారు? కూడి వచ్చినప్పుడు ఏమంటున్నారు? ప్రభా ఈ కాలం ముందు ఇస్రాయేల్ నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? ఈ కాలంలోనే ఇప్పుడే రాజ్యాన్ని ఇస్రాయేల్ ప్రజలకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా? నీ రాజ్యాన్ని ఇస్రాయేల్ ప్రజలకు అనుగ్రహిస్తావా? దేవుని రాజ్యాన్ని ఇస్రాయేల్ ప్రజలకు అనుగ్రహిస్తావా? మరి రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని ఆయనను అడిగినప్పుడు, ఆయన ఈ కాలంలోనే అనుగ్రహిస్తావా అని అడిగినందుకు, మరి కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. కాలాన్ని గురించి, సమయాన్ని గురించి, రాజ్యం ఎప్పుడు ఇస్తాడు? ఇస్రాయేల్ రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు ఎప్పుడు స్థాపించుతాడు అనేది మీ స్వాధీనంలో లేదు. అది తండ్రి స్వాధీనంలో ఉంది. నా స్వాధీనంలో లేదు, అది తండ్రి స్వాధీనంలో ఉంది. అయినా కాలాల గురించి, సమయాల గురించి ఎప్పుడు ఇస్తాడనే సంగతి మీరు అడగాల్సిన పని లేదు, తెలుసుకోవాల్సిన అవసరము మీకు లేదు. అది మీ పని కాదు, అది తండ్రి యొక్క స్వాధీనంలో ఉంది అని తెలియపరుస్తూ వారికి అసలైనటువంటి విషయాల్లోకి మరలా యేసు ప్రభు వచ్చాడు. మరొకసారి ఆయనను అని మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు. ఈ విషయం వదిలిపెట్టి రాజ్యం గురించి అడుగుతున్నారు చూడండి. కాబట్టి మరి అక్కడ శక్తిని పొందేదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఎవరు మన మీదకి వస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుతాం. కాబట్టి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఏందంతటను భూదిగంధముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. కాబట్టి యెరూషలేములో యూదయ సమరయ దేశంలో ఏందంతటా మరి భూదిగంధముల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారు. అంటే ఎప్పుడు సాక్షులుగా ఉంటాం? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనము ఆ విధమైనటువంటి శక్తిని పొందుకొని ఆ నిరక్షరాస్యులైనటువంటి ఆ యొక్క శిష్యులు, యేసు యొక్క శిష్యులు ప్రపంచమంతటా వెళ్ళి యేసే దేవుని కుమారుడిని, యేసే మెస్సియా అని, యేసే పాపల రక్షకుడని, యేసే లోక రక్షకుడని ప్రపంచమంతటా చాటి చెప్పారు. కాబట్టి ఆ విధంగా సాక్షులుగా మార్చబడ్డారు. ఎప్పుడు మార్చబడ్డారంటే పరిశుద్ధాత్మ కనిపెట్టి, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వరాన్ని, తండ్రి యొక్క వరము, తండ్రి ఇచ్చినటువంటి తండ్రి యొక్క వాగ్దానాన్ని వారు పొందుకున్న తర్వాత వారు యెరూషలేము నుంచి బయటకు వెళ్లి సువార్తను కల్పించారు. యెరూషలేము నుంచి కాకుండా యూదయ సమరయ దేశంలో ఏంటంటే కూడా భూదేశంలో కూడా తిరిగి వారు సువార్తను ప్రకటించారు. అలాగే ఈనాటి కాలంలో కూడా జరుగుతా ఉన్నది. కాబట్టి సాక్షులై ముందురని వారితో చెప్పినట్లుగా యేసు ప్రభు మాటలు నేటి వరకు కూడా నెరవేర్చబడుతూ ఉండడం అనేది మనము గమనిస్తున్నాం పిల్లలు. తర్వాత మరి అపోస్తలుల 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు, మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము
అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు పేతురు మీరు మీరు మారుమనసు మారు పొంది తీసుకుంది పాపక్షమాపణ నిమిత్తము నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందును. బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును వరమును పొందుదురు. పొందుదురు. కాబట్టి ఎప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతామని మరి పేతురు మాట్లాడుతున్నాడంటే, పేతురు ఆత్మతో నింపబడి అక్కడ మాట్లాడుతున్నాడు. మరి పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు